MD SAP to explain the sports side of the cases. అందరికీ నమస్కారం అండి. సో లాస్ట్ టైం మనం ప్రెస్ బ్రీఫ్ పెట్టిన తర్వాత కూడా మళ్ళీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ గురించి కావచ్చు, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రం ఎక్కువ స్పోర్ట్స్ పర్సన్ని ఎలా సెలెక్ట్ చేశారు అని ఒక క్వశ్చన్ కూడా రైజ్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం స్పోర్ట్స్ సర్టిఫికేట్ గురించి మళ్ళీ ఒకసారి నేను రీఎంఫసైజ్ చేస్తున్నాను. స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఎప్పుడూ కూడా గవర్నమెంట్ ఇచ్చేది కాదు. స్పోర్ట్స్ అనేది త్రూఅవుట్ ద వరల్డ్ మనం ఎక్కడ వెళ్ళినా కూడా అసోసియేషన్స్ నడిపిస్తుంది అట్ ద స్టేట్ లెవెల్. అదేది మనం నేషనల్ లెవెల్కి వెళ్తే అక్కడ ఫెడరేషన్స్ కండక్ట్ చేస్తుంది. అదేది యూనివర్సిటీస్ గేమ్స్ అయితే దానికైన యూనివర్సిటీస్ ప్రతి ఇయర్ ఒక్కొక్క చోటు మారుతుంది. ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ అనేది ఆ కన్సర్న్డ్ యూనివర్సిటీ అనేది కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ దీంట్లో మనకి క్లారిటీ కావాలి. అండ్ ఫేక్ సర్టిఫికెట్ అలాంటిది ఉంటే ఖచ్చితంగా ఎవరు ఇష్యూ చేశారో, లేదు ఆ ఫేక్ సర్టిఫికేట్ పెట్టుకుని ఏ క్యాండిడేట్ మన దగ్గర అప్లై చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకోవడానికి మన జీవోలో కావచ్చు, మనం ఇచ్చిన నోటిఫికేషన్లో కావచ్చు, క్లియర్ కట్గా వాళ్ళకి రూల్స్ అనేది ఉంది. సో ఇప్పుడు దాకా కూడా మనం ఐడెంటిఫై చేసిన ఏదైనా డౌట్ ఉంటే కూడా వాళ్ళకి జెన్యునిటీ రాయడం, అక్కడి నుంచి మనకు జెన్యునిటీ రాకపోతే అలాంటి క్యాండిడేట్స్ని మనం కన్సిడర్ చేయలేదు స్పోర్ట్స్ కోటాలో. కన్ఫామ్గా అసోసియేషన్ దగ్గర నుంచి, లేదు గేమ్స్ కండక్ట్ చేసిన ఫెడరేషన్ దగ్గర నుంచి, యూనివర్సిటీ దగ్గర నుంచి కన్ఫర్మేషన్ వస్తే మాత్రమే ఆ క్యాండిడేట్స్ని మనం కన్సిడర్ చేయడం జరుగుతుంది. ఇది ఫస్ట్ మనం క్లారిఫై చేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఒకటి వచ్చింది, కొన్ని డిస్ట్రిక్ట్స్లో మాత్రం ఎలా ఎక్కువ స్పోర్ట్స్ క్యాండిడేట్ సెలెక్ట్ అవుతున్నారు. అది బికాస్ అక్కడ వేకెన్సీస్ ఎక్కువ ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఈ 421 స్పోర్ట్స్ వేకెన్సీస్ అని చెప్పారు కదా, దీంట్లో హైయెస్ట్ వేకెన్సీ ఇచ్చింది కర్నూలుకి 73 వేకెన్సీస్ ఉండింది. తర్వాత తీసుకుంటే చిత్తూరు 41 వేకెన్సీస్ ఉండింది. దాని తర్వాత ఈస్ట్ గోదావరి 38. ఇలా ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి కూడా ఎన్ని వేకెన్సీ స్పోర్ట్స్లో ఉన్నాయి క్లియర్గా ఉంది. దీని తగ్గట్ల మనకి ఎన్ని స్పోర్ట్స్ పీపుల్ ప్రతి డిస్ట్రిక్ట్లో సెలెక్ట్ అవుతున్నారనేది ఖచ్చితంగా డిఫర్ అవుతుంది. దాన్ని కన్సిడర్ చేసే మనం స్పోర్ట్స్ సెలెక్షన్ అనేది చేయడం జరిగింది. నెక్స్ట్, ఎందుకు ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది కన్సిడర్ చేశారు? లాస్ట్ టైం కూడా ఇది నేను క్లారిఫై చేశాను, మళ్ళీ ఒకసారి క్లారిఫై చేస్తాను. ఇప్పుడు మనం ఈ డిఎస్సి స్పోర్ట్స్ కండక్ట్ చేసినప్పుడు GO4 అనేది ఫాలో చేసాం. GO4లో మనకి స్పోర్ట్స్ ప్రయారిటీ అనేది చాలా క్లియర్గా ఉంది. అండ్ నోటిఫికేషన్స్లో కూడా మనం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. ఇది కామన్వెల్త్ మనకి ఒలింపిక్ గేమ్స్లో స్టార్ట్ అవుతుంది, లాస్ట్గా స్టేట్ ఛాంపియన్షిప్ దాకా కంప్లీట్ అవుతుంది. స్టేట్ ఛాంపియన్షిప్ అంటే డిస్ట్రిక్ట్ మధ్యలో ఆడుతున్నది స్టేట్ ఛాంపియన్షిప్, దట్ ఈస్ ఇంటర్ డిస్ట్రిక్ట్. ఇప్పుడు దీని ముందు కూడా మనకి జిఓస్ ఉన్నింది. అప్పుడు GO 74లో మనం దీనికైనా నెక్స్ట్ ఉన్న గేమ్స్ కూడా కన్సిడర్ చేయడం జరిగింది. స్పోర్ట్స్ ఫెస్టివల్ కావచ్చు, కాలేజియేట్ కాంపిటీషన్, CBSE ICSE స్కూల్ గేమ్ కాంపిటీషన్స్, వీటి అన్నిటికి కూడా ప్రయారిటీ ఇచ్చారు. ఎందుకు అప్పుడు కూడా మనం ఎందుకు స్టేట్ దాకా కన్సిడర్ చేస్తున్నామంటే, ఇప్పుడు 421 వేకెన్సీస్ ఇచ్చినప్పుడు మనకి ఎంత ఫిల్ అయింది? 382 మాత్రమే స్పోర్ట్స్ పీపుల్ ఫిల్ అయ్యారు. సో మనకి స్టేట్ పార్టిసిపెంట్స్ దాకా స్పోర్ట్స్ పీపుల్కి ఆపర్చునిటీ ఇస్తే కూడా మనకి కొన్ని మిగిలిపోతుంది. సో వాళ్ళకి ఎంకరేజ్ చేయడం కోసం ఇప్పుడు ఈ టైం మనం స్టేట్ ఛాంపియన్షిప్ దాకా పెట్టాం. బట్ దీని ముందు కూడా మనం స్పోర్ట్స్లో స్పోర్ట్స్ ఫెస్టివల్ అట్ ద డిస్ట్రిక్ట్ లెవెల్ కావచ్చు, లేకపోతే పార్టిసిపేషన్ ఇన్ స్కూల్ గేమ్స్ కావచ్చు, అండ్ ఇలాంటి చాలా గేమ్స్కి కూడా మనం ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ పాయింట్ అనేది, ఇప్పుడు మనం ఇండివిజువల్ క్యాండిడేట్ వైజ్ తీసుకుంటే, ఫస్ట్ క్యాండిడేట్ అనిగి దుర్గయ్య. ఈయన రిక్వెస్ట్ ఎలా ఉన్నిందంటే, ఈ క్యాండిడేట్ ఇది, నేను గోల్డ్ మెడల్ గెలిచాను నేషనల్ గేమ్లో, అయినా నాకు ప్రయారిటీ ఇవ్వట్లేదు, నాకు కింద ఉన్న బ్రాంజ్ మెడలిస్ట్, సిల్వర్ మెడలిస్ట్ వీళ్ళందరికీ ప్రయారిటీ ఇచ్చారు. ఇప్పుడు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నప్పుడు ఈయన మనకి సబ్మిట్ చేసిన అప్లికేషన్ ఛాంపియన్షిప్లో సిల్వర్ మెడల్, నేషనల్ గేమ్స్ గోల్డ్ మెడల్ అనేది సబ్మిట్ చేయట్లేదు ఈ క్యాండిడేట్. సో ఇప్పుడు మనం క్లియర్గా నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది, ఏ ఒక క్యాండిడేట్ కూడా వాళ్ళ అప్లికేషన్లో ఆన్లైన్లో ఏం సర్టిఫికేట్ పెడుతున్నారో దాన్ని మాత్రమే మనం కన్సిడరేషన్లో తీసుకుంటాము.
ఆన్లైన్లో అప్లికేషన్ వాళ్ళు పెట్టకపోతే ఆఫ్లైన్లో ఫిజికల్ మోడ్లో జస్ట్ వచ్చి శాప్లో సర్టిఫికేట్ ఇవ్వడం అనేది ఎప్పుడు కూడా యాక్సెప్ట్ చెయ్యము అనేది క్లియర్ కట్గా మన నోటిఫికేషన్లో కూడా ఇవ్వడం జరిగింది. దీంట్లో నోటిఫికేషన్లో మనం చూసుకుంటే సర్టిఫికేట్ అప్లోడ్ అనే పాయింట్లో మనం క్లియర్గా ఆన్లైన్ అప్లోడింగ్ గురించి కూడా ఇచ్చాము. మెరిట్ లిస్ట్ అనేది సెలెక్ట్ చేస్తున్నది కూడా ఓన్లీ బేస్డ్ ఆన్ ఆన్లైన్ అప్లికేషన్ అనేది క్లియర్ కట్గా ఇక్కడ మెన్షన్ ఉంది. అండ్ దాని కిందనే మనం ప్రయారిటీ కూడా ఇచ్చాం. ఇప్పుడు ఒకవేళ ఆ క్యాండిడేట్కి నేను ఆడింది నేషనల్ గేమ్, నేషనల్ ఛాంపియన్షిప్, దీంట్లో దేనికి ప్రయారిటీ అని నాకు తెలీదు అని చెప్తే అది కూడా ఆపర్చునిటీ లేదు. ఎందుకంటే మనం నోటిఫికేషన్ ఇస్తున్నప్పుడే ఏం ప్రయారిటీలో తీస్తున్నాం అనేది ఇక్కడ మెన్షన్ ఉంది. దీంట్లో క్లియర్గా నేషనల్ గేమ్ అనేది 7th పొజిషన్లో అండ్ దాని తర్వాత సీనియర్ నేషనల్ ఛాంపియన్షిప్ అనేది కూడా మెన్షన్ ఉంది. సో ఇప్పుడు మనం ఈ పీపీటీలో కూడా చూసుకుంటే తనకు ముందు సెలెక్ట్ అయిన ప్రతి క్యాండిడేట్ కూడా ప్రయారిటీ 54, 55లో ఉన్నారు. బట్ తను సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ మనకి ఛాంపియన్షిప్లో సిల్వర్, అది 57 ప్రయారిటీలో ఉన్నాయి. సో యాజ్ పర్ జీవో ఇలా ఉంది అనేది కోసమే మనం వాళ్ళకి ఇవ్వట్లేదు. అండ్ తన దగ్గర గోల్డ్ నేషనల్ గేమ్స్ ఉన్నాయి అనేది ఆన్లైన్లో అప్లికేషన్లో హీ హాజ్ నాట్ సబ్మిటెడ్, దాని తర్వాత ఇట్ హాస్ కమ్ టు ద నోటీస్. దట్ ఈస్ వై ఈయనకి ప్రయారిటీ ఇవ్వడం కుదరదు. నెక్స్ట్ తీసుకుంటే షేక్ కజ్బీర్, ఈయన మనకి ఎస్ఏ హిందీ అప్లై చేసి ఉన్నారు, అనంతపూర్ నుంచి అప్లై చేసి ఉన్నారు. దీంట్లో ఏమి క్వశ్చన్ రైజ్ చేశారంటే తను ఎలా ఒకే ఇయర్లో డిఫరెంట్ టోర్నమెంట్స్ ఆడొచ్చు. సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కోయంబత్తూరులో కండక్ట్ చేసింది, హైదరాబాద్లో కండక్ట్ చేసినారు యూనివర్సిటీ గేమ్స్ అనేది. సో బేసిక్లీ ఇది మనకి 88 ప్రయారిటీలో వస్తుంది సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ అనేది. సౌత్ జోన్ ఒక జోనల్ ఇంటర్ యూనివర్సిటీకి బ్యాకప్ అనేది ఇంటర్ కాలిగేట్, ఆ యూనివర్సిటీ లెవెల్లో ఆడతారు. సో తను హైదరాబాద్లో యూనివర్సిటీలో బ్యాకప్ సబ్మిట్ చేసి ఉన్నారు. నెక్స్ట్ దానికి సంబంధించిన సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ టోర్నమెంట్ కూడా సబ్మిట్ చేసి ఉన్నారు. దీన్ని బేస్ చేసి తనకి ప్రయారిటీ 88 అనేది ఇవ్వడం జరిగింది. విచ్ ఇస్ ఈ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం ఆన్లైన్లో అప్లోడ్ చేయడం కూడా జరిగింది. ఈ క్యాండిడేట్ ఇది మీరు ఇప్పుడు కూడా వెళ్ళి ఆన్లైన్లో చూస్తే క్రీడా యాప్లో క్యాండిడేట్కి అయిన సర్టిఫికేట్ ఉంది, జెన్యునిటీ ఉంది యూనివర్సిటీ దగ్గర నుంచి. యూ కెన్ సీ దట్ ఆల్సో. నెక్స్ట్ చంద్రకళ అనే క్యాండిడేట్ మనకి చిత్తూరు నుంచి అప్లై చేసి ఉన్నారు. తనకి ఆల్ ఇండియా సీనియర్ విమెన్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ ఆడున్నారు 17th to 21st March 2021. అదేది బ్యాకప్ తీసుకుంటే సీనియర్ ఇంటర్ డిస్ట్రిక్ట్ ఛాంపియన్షిప్ ఆడున్నారు 7th to 7th Marchలో ఆడున్నారు. సో దీంట్లో క్వశ్చన్స్ ఎలా రైజ్ చేశారు, అది ఎలా ఒకే మంత్లో తను డిస్ట్రిక్ట్ అండ్ ఇంటర్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్సో ద నేషనల్ ఆడొచ్చు అని రైజ్ చేస్తున్నారు. దాంట్లో ఎక్కడ కూడా స్పోర్ట్స్ రూల్లో ఎన్ని డేస్ డిఫరెన్స్ ఉండాలి ఫార్ ద స్టేట్ లెవెల్ అండ్ నేషనల్ లెవెల్ అనేది లేదు. సో తను ఇంటర్ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ స్టేట్ ఇంటర్ డిస్ట్రిక్ట్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ 7th Marchలో ఆడున్నారు. అదేది నెక్స్ట్ నేషనల్ లెవెల్ హ్యాండ్బాల్ ఛాంపియన్షిప్ అనేది 17th to 21st March 2021లో తను పార్టిసిపేట్ చేస్తున్నారు. దానికోసం తనకి ప్రయారిటీ కూడా 64 ఇవ్వడం జరిగింది. ఇది మనకి ఆన్లైన్లో కూడా సర్టిఫికేట్స్ అవైలబుల్. నెక్స్ట్ సత్యవాణి కూడా సేమ్ 32nd నేషనల్ గేమ్స్ హైదరాబాద్లో జరిగింది 2002లో, దాంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. అండ్ నేషనల్ గేమ్స్కి ముందు తను నేషనల్ ఛాంపియన్షిప్లో పార్టిసిపేట్ చేస్తున్నారు. నేషనల్ ఛాంపియన్షిప్ అనేది ఫెడరేషన్ కండక్ట్ చేస్తారు, నేషనల్ గేమ్స్ అనేది గవర్నమెంట్ కండక్ట్ చేస్తారు. సో ఛాంపియన్షిప్లో పాల్గొంటున్న వాళ్ళు బెస్ట్ సెలెక్ట్ అయ్యి నేషనల్ గేమ్స్కి కూడా వెళ్ళడం జరుగుతుంది. దానివల్ల ఈ నేషనల్ గేమ్స్కైనా బ్యాకప్ మనం తను పార్టిసిపేట్ చేసిన నేషనల్ ఛాంపియన్షిప్ అనేది కన్సిడర్ చేసి తనకి ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ క్యాండిడేట్ గీతా గారు చూసుకుంటే పార్టిసిపేటెడ్ ఇన్ ఇంటర్ యూనివర్సిటీ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ ఇన్ కువెంపు యూనివర్సిటీ షిమోగా. సో దీంట్లో ఎలా రైజ్ చేశారంటే తను సబ్మిట్ చేసిన బ్యాకప్ సర్టిఫికేట్ బాల్ బ్యాడ్మింటన్, తను సబ్మిట్ చేసిన హైయెస్ట్ అచీవ్మెంట్ బ్యాడ్మింటన్ అని రైజ్ చేశారు. అలా కాదు, తను సబ్మిట్ చేసిన బ్యాకప్లో కూడా యాన్యువల్ ఇంటర్ కాలిగేట్ టోర్నమెంట్ డికేవి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నెల్లూరు అక్కడ కండక్ట్ చేసిన కాంపిటీషన్లో పాల్గొని ఆ బ్యాకప్తోనే తను సౌత్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ కూడా పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఇప్పుడు బాల్ బ్యాడ్మింటన్ అనేది తను అడిషనల్గా సబ్మిట్ చేసిన సర్టిఫికేట్ తప్ప అది బ్యాడ్మింటన్ ఆడినదికి
మనం బ్యాకప్గా కన్సిడర్ చేయట్లేదు. ద బ్యాకప్ ఇస్ వెరీ క్లియర్. యాన్యువల్ ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ నెల్లూరులో జరిగింది. అదేది నెక్స్ట్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ అచీవ్మెంట్ సౌత్ జోన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ షిమోగాలో కండక్ట్ చేసి ఉన్నారు. నెక్స్ట్ క్యాండిడేట్ మోర్గల భార్గవికి హైయెస్ట్ అచీవ్మెంట్ తీసుకుంటే ఎస్పీ యూనివర్సిటీ సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ ఛాంపియన్షిప్ అండ్ ఇది హెల్డ్ అట్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళం, అక్కడ పార్టిసిపేట్ చేస్తున్నారు. దీనికి శ్రీకాకుళంలో జరిగిన దీనికి సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీకి బ్యాకప్గా తను యాన్యువల్ ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ కూడా సబ్మిట్ చేస్తున్నారు. సో దీన్ని బేస్ చేసి తనకి ప్రయారిటీ 88 ఇవ్వడం జరిగింది. అండ్ దీంట్లో ఒక డౌట్ రైజ్ చేస్తున్నారు, అండర్ ఏజ్లో పార్టిసిపేట్ చేయకుండా ఎలా సీనియర్ కేటగిరీలో పార్టిసిపేట్ చేస్తారు. అలా ఏది కూడా దెర్ ఇస్ నో రూల్ దట్ ఒక మనిషి ఫస్ట్ సబ్ జూనియర్లో పార్టిసిపేట్ చేసుంటేనే సీనియర్ లెవెల్లో వాళ్ళు పార్టిసిపేట్ చేయాలని. యూనివర్సిటీకి వచ్చి ఎన్నో స్పోర్ట్స్ పీపుల్ స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ డెవలప్ చేసుకుని అప్పుడు గేమ్ స్టార్ట్ చేస్తారు. అలా స్టార్ట్ చేసి ఉంటారు. దానికి ఇంటర్ కాలేజియేట్ టోర్నమెంట్ కూడా ఉంది బ్యాకప్ అండ్ ఆల్సో హైయెస్ట్ అచీవ్మెంట్ సౌత్ జోన్ది పెట్టున్నారు. నెక్స్ట్ మంగా, ఈ క్యాండిడేట్ మనకి హైయెస్ట్ అచీవ్మెంటే ఇట్ ఈస్ ద 7th సీనియర్ స్టేట్ విమెన్ బాక్సింగ్ ఛాంపియన్షిప్. నేను ఆల్రెడీ చెప్పిందే స్టేట్ లెవెల్ ఛాంపియన్షిప్ అనేది మనకి లాస్ట్ ప్రయారిటీలో పెట్టాము. సో దాంట్లో పార్టిసిపేషన్ ఉన్నాయంటే దానికి బ్యాకప్ అనేది అవసరం లేదు. దట్ ఈస్ ద ఫస్ట్ బేస్ లెవెల్ ఆఫ్ యువర్ స్పోర్ట్స్ అచీవ్మెంట్కి బిగినింగ్. దానివల్లనే తను హైయెస్ట్ సర్టిఫికేట్ మాత్రం కన్సిడర్ చేసి మనం 91 ప్రయారిటీ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పాటా నర్సయ్య, నేను ఆల్రెడీ ఇది మీకు కన్వే చేస్తున్నాను. ముందు వెంకట్ లక్ష్మి అని ఒక అమ్మాయి డేట్ ఆఫ్ బర్త్ ఇష్యూ అయింది. తను పైన ఈ మనకి పాటా నర్సయ్య అనే వాళ్ళు కంప్లైంట్ చేస్తున్నారు. తనకి ప్రయారిటీ అని చూసుకుంటే హీ హాజ్ పార్టిసిపేటెడ్ ఇన్ ఖోఖో అనేది టీమ్ ఈవెంట్. మన ప్రయారిటీ ప్రకారం ఇండివిజువల్కి ఫస్ట్ ఇవ్వాలి, దాని తర్వాత మనం టీమ్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. సో ఫస్ట్ ప్రయారిటీ వెయిట్ లిఫ్టింగ్లో వెంకట్ లక్ష్మి ఉన్నాయి కాబట్టి తనకు ప్రయారిటీ ఆఫ్ 53 ఇచ్చాము. అండ్ ఖోఖో డిసిప్లిన్లో పాటా నర్సయ్యకి 54 వస్తుంది. దానివల్ల తనకి జాబ్ పోయిందే తప్ప దేర్ ఇస్ నో అదర్ చేంజ్ ఇన్ రూల్ ఆర్ ప్రయారిటీ, ఇది ఏది కూడా ఇక్కడ జరగట్లేదు. అండ్ ఇంకొకటి క్లియర్గా ఇన్ఫామ్ చేయాలి, ప్రతి ఒక్క క్యాండిడేట్ ఆల్ 382 సెలెక్ట్ చేసిన ఒక్కొక్క క్యాండిడేట్ సర్టిఫికేట్ కూడా ఆన్లైన్లో అప్లోడ్ చేయడం జరిగింది. ఇప్పుడు వాళ్ళు అచీవ్ చేసిన హైయెస్ట్ అచీవ్మెంట్ కావచ్చు, దానికైనా బ్యాకప్ కావచ్చు, ఎవరు జెన్యునిటీ ఇచ్చారు, ఇది అన్నీ కూడా అందరికీ ఇట్ ఈస్ అన్ ఓపెన్ ఇన్ఫర్మేషన్. సో ప్రతి ఒక్కరూ క్యాండిడేట్ వైజ్ డౌట్ ఉంటే కూడా దాంట్లో మనం వెరిఫై చేయడానికి ఆపర్చునిటీ ఉంది. ఇప్పుడు దాకా కేస్ వైజ్ ఇచ్చిన ఒక్కొక్క ఇది కూడా స్పోర్ట్స్లో తనకు ఎలా వచ్చింది అనే రైజ్ చేస్తున్నారు. హౌ డిడ్ దిస్ క్యాండిడేట్ గెట్, వాళ్ళు ఆడిన ప్రతి గేమ్ సర్టిఫికేట్ వెరిఫై చేసిన తర్వాత ఇఫ్ దేర్ ఇస్ ఎనీ ఇష్యూ అప్పుడు మీరు శాప్ని అప్రోచ్ అయ్యండి. ఇఫ్ జెన్యున్లీ దేర్ ఇస్ అ ప్రాబ్లమ్ మేము కూడా ఇమీడియట్గా దానికైనా యాక్షన్ తీయడానికి రెడీగానే ఉన్నాం. బట్ యాజ్ ఆఫ్ నౌ వెరిఫై చేసిన ప్రతి ఒక్కటి కూడా హ్యాస్ బీన్ డన్ విత్ కంప్లీట్ జెన్యునిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ ఆల్సో. థ్యాంక్ యూ. చేశారు. సెంట్రల్ గవర్నమెంట్లో కొన్ని వాటికి ఆ A&B ప్రయారిటీ అనేది కూడా ఉందండి. దట్ ఈస్ బేస్డ్ ఆన్ ఆ గేమ్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చి ట్రైనింగ్ ఇవ్వాలి, అలాంటి వాటిలో సెంట్రల్ గవర్నమెంట్లో A&B ప్రయారిటీ అనేది ఉంది. సో AB అంటే ఇది మనం ఎలా AB అనేది తీసుకున్నాము, బేసిక్లీ ఏ కేటగిరీలో ఎన్ని మంది ఆంధ్ర కావచ్చు నేషనల్ లెవెల్ మన ఇండియాలో ఎన్ని మంది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఒక 10,000 పీపుల్ పార్టిసిపేట్ చేసి ఆడుతున్న ఒక గేమ్కి ఒక 1,000 పీపుల్ పార్టిసిపేట్ చేసి ఆడుతున్న గేమ్కి డిఫరెన్స్ ఉంటుంది. దాంట్లో కంపీట్ చేసి వాళ్ళు ఒక స్థాయికి రావడం అనేది కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది. దానివల్ల ఈ ప్రయారిటీ A and B అనేది పెట్టడం జరిగింది. ఈ ప్రయారిటీ Aలో ఉన్న వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చిన తర్వాత ప్రయారిటీ B కూడా ఇవ్వాలి అనేది కోసం తీసుకొచ్చారు. దీని ముందు మనకు జస్ట్ 29 దాకా గేమ్స్ ఉండింది. ఫస్ట్ ఇనీషియల్గా అట్లీస్ట్ let us give them opportunity అనేది కోసం ప్రయారిటీ Bలో తీసుకురావడం జరిగింది. అండ్ ఫర్దర్ ఆల్సో వీ విల్ లుక్ ఇంటు. థ్యాంక్ యూ. ఎస్ అండి. ఓకే, మీరు చెప్తున్నది కరెక్టే. బట్ Aలో ఉన్న వాళ్ళకి అయిపోయిన తర్వాత బేస్డ్ ఆన్ నంబర్ ఆఫ్ వేకెన్సీస్ మన Bలో ఉన్న వాళ్ళకి కూడా ఆపర్చునిటీ ఇస్తాం. నేను ముందు చెప్పినలాగానే ఫస్ట్ మనం స్పోర్ట్స్ కోటా కన్సిడర్ చేసిందే టోటల్ 29 స్పోర్ట్స్ మాత్రమే.
ఇప్పుడు మనం దాన్ని ఇంక్రీజ్ చేస్తున్నాం. ఇంక్రీజ్ అట్ ఎ టైం మొత్తం చేస్తే కూడా ఇప్పుడు దాకా మోస్ట్ కంపీటింగ్ గేమ్స్గా ఉన్న వాటిలో హాకీ కావచ్చు. ఇప్పుడు మీరు హాకీ తీసుకోండి, ఎన్ని మంది పార్టిసిపేట్ చేస్తారు? దాంట్లో ఒక లెవెల్ అచీవ్ చేయడం అంటే చాలా గొప్ప విషయం. సో అలాంటి స్పోర్ట్స్కి మనం ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. దాని తర్వాత అప్కమింగ్ స్పోర్ట్స్ని కూడా మనం ఎంకరేజ్ చేయాలి అనేది కోసం కేటగిరీ బి అనేది తీసుకొచ్చారు. థ్యాంక్ యూ.